ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీకు అందరికీ శుభములు. మనము మరి క్రిస్మస్కి చాలా దగ్గరికి వచ్చేసాము. ఇంక 2 రోజుల్లో మనము క్రిస్మస్ని ఆచరించబోతున్నాము. కాబట్టి లాస్ట్గా క్రిస్మస్ని ఆచరించే ముందు ఈ దినాన్ని మనము మరి క్యారల్స్గా ఆచరించాలని నాకెంతో ఆశగా ఉంది. ఎందుకనగా మనము సంవత్సరాల వెంబడి సంవత్సరాల తర్వాత పాడుకునే ఆ పాటలన్నీ కొన్ని కనుమరుగైపోతున్నాయి. యంగ్‌స్టర్స్ మర్చిపోతున్నారు. కాబట్టి అవన్నీ ఒకసారి మీకు గుర్తు చేయటానికి ఈ దినం మనం ఎక్కువగా పాటల ద్వారా వాక్యాన్ని ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. అందుకు మీరందరూ కోఆపరేట్ చేయండి. ఇవాళ కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. దయతో మీరందరూ ఓపికతో వీక్షించాలని నేను కోరుచున్నాను. క్రిస్మస్ క్యారల్స్ అంటే గుంపుగా మరి కలిసి పాడేదాన్ని క్యారల్ అంటారు. ఒక్కలుగా పాడితే సోలో, ఇద్దరుగా పాడితే ఆడమొగ కలిసి పాడితే అది యుగళ గీతం కింద మనం చెప్తుంటాం. అయితే గుంపుగా కలిసి పాడినప్పుడు దాన్ని క్యారల్ అంటాం. యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి మరి వారు గానం చేశారు మొట్టమొదటిగా. అందుకని ఈ క్రిస్మస్ సమయంలో క్యారల్స్ చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఈ దినానికి మనకి ఒక ప్రత్యేకమైన వాక్య భాగం ఉంది. అదేంటంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4-7 వచనాలు యాక్చువల్‌గా మరి ఈ వారానికి సంబంధించిన వాక్యం. దాని గురించి మనం ముందు కొద్దిగా ధ్యానం చేసి అప్పుడు క్యారల్స్‌లోకి వెళ్దాం. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. మనం అడ్వెంట్ కాలంలో పదే పదే గుర్తు చేసుకునేది ఏంటంటే ప్రిపరేషన్. ఎదురు చూచు కాలము, కనిపెట్టు కాలం అని. కాబట్టి ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనమందరము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. డోంట్ వరీ. దూత గొల్లలకు కనిపించి భయపడకుడి. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నానని చెప్పింది. భయపడకుడి, చింతపడకుడి. అందుకనే మనం క్రిస్మస్ సాంగ్స్‌లో మెయిన్ ఒక సాంగ్ ఏంటంటే చింత లేదిక యేసు పుట్టెను. యేసు పుట్టుట ద్వారా మనకి ఏ విధమైన చింత లేదు అనేసి పాడుతుంటాం. ఆ విధంగా మనము చింత లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకు యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలి అయి ఉంటదనేసి మనకి ఫిలిప్పీ పత్రికలో మరి 4వ అధ్యాయంలో ఎల్లప్పుడూ ఆనందించుడి. రిజాయిస్ ఆల్వేస్ అని మరి ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. మనం చూస్తే ఈ పాట మనకందరికీ తెలుసు. చింత లేదిక యేసు పుట్టెను. ఈ లోకంలో చాలా మందికి అన్నీ ఉన్నాయి. కానీ సమాధానము లేక చింతలతో బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక చింత వాళ్ళని కృంగతీసేస్తుంటది మానసికంగా. పిల్లలు పెళ్ళైనప్పుడు పెళ్ళి మా వోడికి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి ఎవరినుంటే చూడండి అని చెప్తారు. తర్వాత పెళ్ళవుతుంది. తర్వాత పిల్లలు కలగాలని ప్రార్థన చేయమంటారు పాస్టర్ గారిని. పిల్లలు పుడతారు. వాళ్ళు సరిగ్గా చదువుకునేటట్టు చేయండి అంటారు. మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్‌కెళ్తున్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అని చెప్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఇవన్నీ చెప్తారు. ఇది రొటేషన్ అనమాట. అంటే ఏంటి ఎప్పుడు ఏదో ఒక చింతతోటి ఏదో ఒకటి ఇంకా మనకి తక్కువైనట్టు మనం చింతతోటి ఉంటూ ఉంటాం. మరి అటువంటి చింత ఇక మీదట మనకి లేదు అని యేసు పుట్టినందుకు మనకి లేదు. దూత తెలిపెను గొల్లవారికి శుభవార్త. వారు స్తుతులొనరించిరి. మరి చుక్క కనుగొని ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ చుక్క కనుగొని జ్ఞానులు మరి ఎంతో
మక్కువతో, ఎంతో మక్కువతో ప్రభుని కనుకొని బెత్లెహేముపురమునకు వచ్చిరి. వస్తమే కాకుండా కానుకలు ఇచ్చిరి. గొల్లలేమో గొర్రెపిల్లని తీసుకెళ్లి స్తుతులు అనరించిరి. జ్ఞానులేమో కానుకలు తీసుకొచ్చి ఆయన ఆరాధించారు. కన్య గర్భమునందు పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు. మనము ధన్యులు అవ్వాలంటే రండి వేగమే దీనులై సర్వమాన్యులై. 4వ చరణంలో పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడు అవతరించెను. కాబట్టి మనము మన పాపముల విషయమై గతించిన విషయముల నిమిత్తమై చింతపడవలసిన అవసరము లేదు. ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన స్వకీయ కుమారుని మనకు అనుగ్రహించారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించారు. కాబట్టి మనకి ఇక ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్డ్. మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మనకి మరి నిత్యజీవం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మీదట చింత ఏమీ లేదు. డోంట్ వరీ, నో వరీస్ అట్ ఆల్ అని ఈ చింతని మన జీవితాల్లోంచి ఒకవేళ ఎక్కడైనా ఈ చింత ఉంటే ఆ చింతని జీవితాల్లో ఎలా తీసేసుకోవాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూస్తే ఈ చింత నివారణకు 10 రహస్యాలు ఉన్నాయి. 10 రహస్యాలు మనం మాట్లాడుకుని ఆ తర్వాత మరలా మరి పాటల్లోనికి వెళ్దాం. యేసు ప్రభువుని మనకి లోకంలోనికి రక్షకుడిగా అనుగ్రహించాడు తండ్రి మనల్ని ప్రేమించి. కాబట్టి దేవుని యొక్క రక్షణను మనము శాంతిగా పొందుకుంటానికి యేసుక్రీస్తు ద్వారా మన హృదయమును మరియు మన మనస్సును చింతపడకోకుండా ఉంచుకొనుటకు మనము అనుమతించాలి. ఫస్ట్ యు యాక్సెప్ట్. ఏదన్నా సరే మనం భోజనం తింటున్నప్పుడు ఆ భోజనం మనకి ఆరోగ్యకరంగా ఉంటుందని అనుకుంటేనే అది ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం అనుమతించాలి. అది కాకుండా మనం దాన్ని రివర్స్లో నెగిటివ్గా తీసుకుంటే ఏ విధమైన మందు పని చేయదు, ఏ విధమైన ఫుడ్ కూడా మనకి వంట పట్టదు. కాబట్టి మనము దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన ఇచ్చిన రక్షణను ద్వారా మనము శాంతి కలిగి ఉండాలంటే, చింత లేకుండా ఉండాలంటే మనము మరి దానికి అనుమతించాలి. నాకు యేసు ప్రభు పుట్టుట ద్వారా మరి శాంతి లభించింది అని మనము పాజిటివ్ యాటిట్యూడ్ తోటి అంగీకరించినప్పుడు మనకి ఏ విధమైన చింత లేకుండా మరి మంచిగా శాంతి మనకి ఉంటుంది. అందుకనే 4వ అధ్యాయం 7వ వచనం. అలా అంగీకరించినప్పుడు, అనుమతించినప్పుడు ఆయన్ని మన రక్షకుడిగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మన హృదయములకును మన తలంపులకు కావలి అయి ఉంటుంది. చాలామందికి చాలా ధనం ఉంటుంది, బిలీనియర్స్ ఉంటారు, కానీ వాళ్ళకి సమాధానం కానీ శాంతి కానీ ఉండదు. ఏదో ఒక చింత ఉంటుంది. వాడు బిలియనీర్ ఇంకా బిలియన్స్ ఎలా సంపాదించాలనే చింత ఉంటుంది. టాప్ ర్యాంక్లో ఎలా ఉండాలనే చింత ఉంటుంది. అలాంటి చింత ఏమి లేకుండా మనము మరి సమాధానము శాంతి కలిగి ఉంటాము. రెండవది ఏంటంటే పాయింట్, అన్నిటినీ త్యజించండి. ఆందోళన అన్నిటినీ. మనకి చాలా ఆందోళనలు ఉంటాయి ప్రపంచంలో. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన మరియు ప్రార్థనతో కృతజ్ఞతాపూర్వకంగా అన్ని అభ్యర్థనలలో దేవునికి మనము తెలియచేసినప్పుడు మనకి ఏ విధమైన ఆందోళన ఉండదు. మీరు దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. నన్ను ఇక్కడ ఈ అరబీ దేశంలో మాతో పనిచేసే ఆమె, ఒక పాలస్తీనియన్ లేడీ, నన్ను అడిగింది, నువ్వు ఎప్పుడు చూసినా మామూలుగా హ్యాపీగా ఉంటావు, నీకేం ప్రాబ్లం ఉండదా, నీకేమీ ఆ, ఏ విధమైన చింత ఏమీ ఉండదా, అది ఇదని ఒకసారి అడిగితే అప్పుడు నేను చెప్పాను, ఏదో ఒక చింత ఉంటుంది, ఒక్కొక్కసారి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను దేవునికి అప్పచెప్పేస్తాను. దేవునికి అప్పచెప్పేస్తే నాకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. అది దేవుడు
ఆ సమస్యను తీరుస్తాడు. అంచేత నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. ఐ విల్ టేక్ ఇట్ ఈజీ. అన్ని విషయాలు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను. నాకు ఏ విధమైన టెన్షన్, ఏ విధమైనది ఉండదు. ఎంతటి ప్రాబ్లం అయినా సునాయాసంగా నేను ఈజీగా తీసుకుంటానని చెప్పినప్పుడు, దేవునికి ఎలా చెప్తావు అని అడిగింది. దేవునికి ఎలా చెప్తావు అంటే, ప్రార్థన విన్నపముల ద్వారా అని చెప్పినప్పుడు, ఆమె మరలా ఏం అడిగిందంటే, అలా అయితే దేవునికి నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ప్రార్థన ద్వారా? ప్రార్థన ఏ విధంగా చేయాలని చెప్పినప్పుడు, అడిగినప్పుడు, ప్రార్థన ఏ విధంగా చెయ్యాలి అని నేను ఆమెకి చెప్పాను. చెప్పినప్పుడు ఆమె కూడా మరి తనకు వచ్చి రాని విషయాలతోటి ప్రార్థన చేసుకోమని చెప్పాను. అప్పుడు షీ రిలాక్స్డ్. ఆ విధంగా చెప్పడం ద్వారా, తను చేయటం ద్వారా. అలాగ మనము సువార్త ప్రకటించమని అంటే జోల్సేన్ చేసుకుని, బూర పట్టుకుని, డప్పు పట్టుకుని వీధుల్లో తిరిగితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా మన మీదకి దాడి చేస్తారు. ఈ రోజుల్లో సువార్త ప్రకటించవలసింది ఏంటంటే కామ్‌గా, వ్యక్తిగతంగా ఒకరికొకరు మనం సువార్తను ప్రకటించాలి. అంతేగాని బహిర్గతంగా, బాహ్యంగా అది మాస్ ఎవాంజలిజము ఈ రోజుల్లో మరి కుదరదు. దేవుడు కూడా ఏం చెప్పాడు యేసు ప్రభు, పాముల వలె వివేకము కలిగి ప్రవర్తించుడి. మరి పౌలు గారిని కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గంపలో కూర్చోబెట్టి ఆయన గోడ దాటించి పంపించారు. కొన్నిసార్లు రాళ్ళు విసిరితే ఆయన పడిపోతే చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. అలాగా మనము మరి ఇతరులకు క్రీస్తుని గురించి బోధించేటప్పుడు యుక్తి కలిగి టెక్నిక్స్ ఉపయోగించి చెప్పాలి గాని, మనం బహిర్గతంగా నేనే సువార్త చెప్తున్నానని అందరికీ తెలిసేటట్టు మీడియాకి చేస్తే అది ప్రస్తుత దినాల్లో కుదరదు. దానికి ఇబ్బందులొస్తాయి. అందుకనే యాకోబు పత్రిక 4 అధ్యాయము 7 వచనంలో, కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది ఎప్పుడూ ఉంటాడు. దగ్గరలోనే ఉంటాడు తిష్టేసుకుని. ఎ ఎలాగ మాటేసుకుని పులి ఏ విధంగా మాటేసుకుని ఉంటదో, ఎవరిని మింగుదునా అని ఎప్పుడు మాటేసుకుని ఉంటాడు. అయితే మనము దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించినప్పుడు, మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉంటామో, వెంటనే వాడక్కడి నుంచి పారిపోతాడు. ఇంక తట్టుకోలేడు. సిగ్గుపడిపోతాడు. అందుచేత సాతాను ఎప్పుడైనా ఎవరినైనా శోధిస్తుందంటే, మీరు మోకాళ్ళు వేసి దేవునికి విజ్ఞాపనం చేసినప్పుడు, వెంటనే దేవునికి మనం లోబడి ఉన్నప్పుడు, అపవాది ఎదిరించబడతది. వెంటనే వాడు పారిపోతాడు మన దగ్గర నుంచి. మూడవది మనకి ఏ విధమైన చింత లేకుండా ఉండాలంటే, సరి అయిన విషయములను గూర్చి మనము ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి. సరి అయిన విషయాలంటే ఏంటంటే, ఊర్లో ఉన్న అనవసరమైన విషయాలన్నీ మనకి అక్కర్లేదు. అందుకని ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయం 8 వచనంలో ఏం చెప్తున్నారంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానముంచుడి. యు కాన్సంట్రేట్ ఆన్ సచ్ థింగ్స్. ఊర్లో ఉన్న అన్ని విషయాల మీద నువ్వు కాన్సంట్రేట్ చేసి ని పొల్యూట్ చేసుకోకూడదు మన బ్రెయిన్‌ని. ఎందుకంటే అనేకమైన విషయాలుంటాయి. అనేకమైన టెన్షన్స్ ఉంటాయి. అన్నీ మనం పట్టించుకోనవసరం లేదు. మనకు అందులో ఏది కావాలో అది. మనం న్యూస్ పేపర్ చదివినప్పుడు అలా ఒకసారి బ్రెయిన్ స్టార్మ్ అంటారు దాన్ని. అలా చదువుతాం గానీ, ఒక ఎగ్జామ్‌కెళ్ళినట్టుగా అది పుస్తకం చదివినట్టుగా న్యూస్ పేపర్ మనం ఎప్పుడు చదవం. అయితే బైబిల్ చదువుకునేటప్పుడు అందులో ఏమి వ్రాసుందనేది మనము చేసుకుని దానికి కనెక్టివ్‌గా ఎప్పుడు ఏ సందర్భంలో ఆ విషయాలు చెప్పబడ్డాయని ముందు వెనుక మనం గమనించి అర్థం చేసుకొని చదివి తద్వారా మనము ఆత్మీయంగా మేలులు పొందగలం. మనస్సును దేవునిపై నిలిపి ఉంచుము. 4వ అంశం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు
పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ట్రీట్మెంట్ కొరకు, అతని యందు మనం విశ్వాసం ఉంచకపోతే వీడికి అసలు వచ్చా వైద్యం చేయటం అన్నట్టుగా ధోరణి మనకి కానీ ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటే వారు ఎంత మంచి వైద్యం చేసినా అది మనకి పనిచేయదు. ఎందుకని నువ్వు అతని ఎడల విశ్వాసం లేదు. నువ్వు ఫస్ట్ విశ్వాసం ఉండాలి. అప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. అందుకనే డాక్టర్స్కి వైద్యం చేయటం కంటే చక్కగా మృదువుగా మాట్లాడే క్యారెక్టర్ ఉన్న డాక్టర్ బాగా ఫేమస్ అవుతాడు. ఎందుకని అతని మాటల్లోనే పేషెంట్ సగం హీల్ అయిపోతాడు. ఎంకరేజింగ్ ఉంటుంది. అదే క్రైస్తవ డాక్టర్ అయితే ఇంకా మరి దానితో కలిపి వాక్యాన్ని కూడా జోడించి చెప్పినప్పుడు, దేవుణ్ణి ప్రార్థించుకొని చెప్పినప్పుడు ఇంకా ఫాస్ట్గా మరి వారు ఆ, స్వస్థత పొందుతారు. అందుచేత ఎవరైతే మన మీద ఆనుకుని ఉంటారో వానికి మనము సంపూర్ణ శాంతి ఇచ్చి కాపాడాలి. ఐదవది, మనకి ఆధ్యాత్మిక ఆయుధములను, యుద్ధ ఆయుధములను ఉపయోగించుము. యుద్ధ ఆయుధాలు, సైతాన్ మనకి ఫైటింగ్కి వస్తుంది, మనతో పోరాడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎటువంటి యుద్ధోపకరణములు, వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ కాదు. వెపన్స్ ఇక్కడ యుద్ధోపకరణాలు అంటే శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవై ఉన్నవి. మనకి దేవుని శక్తి ఉన్నప్పుడు, యుద్ధము యెహోవాదే అని మనం పాడుతున్నప్పుడు, దుర్గములే అనగా పెద్ద పెద్ద స్ట్రక్చర్సే జాలినంత బలము కలవై మనకి ఆ యుద్ధోపకరణాలు ఉంటాయి. అవి ఎలా అంటే, మేము విపత్కరములను, వితర్కము అంటే వితర్కము, ఆర్గ్యుమెంట్స్, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, వాటన్నిటిని వైవ్ ఆఫ్ చేసేయండి, తీసేయండి, ఎలిమినేట్ చేసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మనం ఫస్ట్ సంపూర్ణమైన విధేయత కలిగి ఉన్నప్పుడు అవిధేయతకు కావాల్సిన ఫైటింగ్, ప్రతిదండన, వాళ్ళ మీదకి మనం మరి యుద్ధం చేయటానికి సిద్ధపడి ఉంటాం. ఆ విధంగా మనం మరి ఆధ్యాత్మికమైన యుద్ధ ఆయుధాలని మనము కలిగి ఉండాలి. అవి అందులో ముఖ్యమైనది సంపూర్ణమైన విధేయత. మరొకటి, దేవుని కవచమును ధరించుము. దేవుని కవచమును, రక్షణయను శిరస్త్రాణము, హెల్మెట్ అని చెప్తూ ఉంటాం కదా మనం బైక్స్ మీద వెళ్తున్నప్పుడు, మరి సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకుంటాము. అలాగా రక్షణయను శిరస్త్రాణము, మన మెయిన్ హెల్మెట్ ఏంటంటే సాల్వేషన్. తర్వాత దేవుని వాక్యమును ఖడ్గమును మనము ధరించుకోవాలి. దేవుని వాక్యము రెండంచులు పదును గల ఖడ్గం లాంటిది కాబట్టి అటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకుని దేవుని కవచాన్ని, హెల్మెట్ని, రక్షణ అనే హెల్మెట్ని పెట్టుకుని మనము పోరాడవలను. అప్పుడు దేవుని కవచాన్ని మనం ధరించిన వారం అవుతాము. ఏడవది, దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనం దేవునిపై విశ్వాసం ఎలా కలిగి ఉంటామంటే, మనకి విశ్వాసం లేకుండా ఏది కూడా చేయలేవు. యేసు ప్రభు మరి రూపాంతరం చెందటానికి తాబోరు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక దెయ్యం పట్టిన వాడిని, పిల్లవాడిని వాళ్ళ నాన్న అక్కడికి తీసుకొచ్చి యేసు ప్రభు కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడు ఈ యోధా ఉన్నాడు కదా, యోధా, ఏం బాబు, ఏంటి, ఏం కావాలి నీకు అంటే, ఇలాగ మా అబ్బాయికి దెయ్యం పట్టిందండి అంటే, ఇలా తీసుకురా, అవి అన్నిటిగా పెద్ద అయిన ఏంటి, మేము చేస్తాం, ఇలా తీసుకురా అని తీసుకురమ్మంటే వారు తీసుకెళ్తే ఆ దెయ్యాన్ని పోగొట్టడానికి యోధా ట్రై చేశాడు, కానీ ఆ దెయ్యం పోలేదు. అప్పుడు యేసుప్రభు రూపాంతరం చెంది ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు
వాడు వచ్చి అంటాడు ఏమని, ఇదిగో నా కుమారుని తీసుకొచ్చాను, నీవు ఏమైనా హెల్ప్ చేయగలవేమో, నీ వలన ఏమన్నా అవుతుందేమో. అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ లేదు ఆడికి. నీ వలన ఏమన్నా అవుతుందేమో అని నేను వెయిట్ చేస్తూ మా పిల్లవాడిని తీసుకొచ్చాను అన్నప్పుడు, నమ్ముట నీ వలన అయితే నేను కార్యం జరుగుతుందని చెప్పి, అప్పుడు ఆయన మరి ఆ పిల్లవాణిని గద్దించినప్పుడు దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు అడుగుతారు, మీ శిష్యులు చేయలేదు ఈ పని, నువ్వు చేసావు అని అతను చెప్పి వెళ్ళిపోయినప్పుడు శిష్యులు, మా వల్ల ఎందుకు కాలేదు ఇది అన్నప్పుడు, అల్ప విశ్వాసులారా మీరు ఎంతకాలం ఇలా ఉంటారు, నేను ఎంతకాలం మీతోటి ఉంటాను, మీకు ఇది అల్ప విశ్వాసం చేతనే ఇది అవ్వలేదు. కనీసం మీకు ఆవగింజ అంత, ఆవగింజ అంటే ఎంత, అన్నిటికంటే స్మాలెస్ట్, ఈ తోటకూర విత్తనాలు, ఆవాలు చిన్నగా ఉంటాయి. అంత విశ్వాసం ఉన్నా సరే మీరు ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మని కానీ అది పోవును, మీకు విశ్వాసం లేదు అనేసి ఆయన తన శిష్యులకి మరి గద్దించాడు అక్కడ. తర్వాత మత్తయి సువార్త 21:22లో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. హోప్ అంటే అర్థం ఇదే, 100% నేను అడిగింది నాకు దొరుకుతుంది అనే నిరీక్షణతో మనము ప్రార్థించినప్పుడు అవి మనకు మరి దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని డౌట్ఫుల్గా మనం అడగకూడదు. వేరే వాళ్ళ దగ్గరికి అయితే డౌట్ఫుల్గా అడగచ్చు. కానీ మన దేవునిని అడిగినప్పుడు ఇది దేవుడు నాకు ఖచ్చితంగా నా ప్రభువు నాకు ఇస్తాడు అనే 100% కాన్ఫిడెన్స్ తోటి అడగటమే అదే హోప్ యొక్క అర్థం. అటువంటి నిరీక్షణ కలిగి మనం విశ్వాసంతో అడగాలి. ఆత్మలో జీవించు, మరియు ఆత్మలో నడువుము అని ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఒకసారి మనకి చింతలు ఎందుకు వస్తాయంటే, చాలామంది, ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, ఈ చింతలు ఎందుకు వస్తాయంటే వర్రీస్ అన్నెసరిగా మనం చేసే పనుల వల్ల మనకి చింతలు వస్తుంటాయి. మనం కుదురుగా ఉండే పనులు చెయ్యం. ఓకే, కొంతమంది సినిమాలు చూస్తారు, హర్రర్ సినిమాలు చూస్తారు, దెయ్యాల సినిమాలు చూస్తారు, దాంతో వాళ్ళకి కొంత మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రిందట స్త్రీలు ఎక్కువగా, పురుషులు ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఆ దారిలో నవల్స్ బండి మీద తీసుకొచ్చిస్తుంటే ఆ రోజంతా ఆ నవల్ చదివేసి సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ ఇచ్చేవారు. ఆ నవల్ చదవటం వల్ల ఆ నవల్లో ఉండే ఆ వ్యక్తిత్వాలన్నీ కూడా వీరి మీద ప్రభావం చూపిస్తుంటాయి. దాటి దానివల్ల నీకు వేరే క్రొత్త క్రొత్త చింతలు ప్రారంభమవుతుంటాయి. నీ బ్రెయిన్ అంతా పొల్యూట్ అయిపోతుంటుంది. లేకపోతే వాడికొంది నాకు లేదేంటి అనే చింత స్టార్ట్ అవుతుంది. కొంతమంది మరి పోర్న్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. దానివల్ల వేరే టెన్షన్స్, చింతలు ప్రారంభమవుతుంటాయి. కాబట్టి మనం డే టు డే లైఫ్లో మనము చేసే పనులు, మనము చూసే విషయాలు, మనము మాట్లాడే విషయాలను బట్టి మనకు చింతలు ఉంటాయి. ఎంత నెమ్మదిగా తగ్గించుకుని ఉంటే అంత చింతేమి ఉండదు మనకి. నువ్వు రోషానికి పోతే నీకు ఎదురవుతాయి దెబ్బలు, అప్పుడు చింత లేకుండా ఉంటారు. అంటే మాకు మనశ్శాంతి లేదండి ఈ సంగతులు చూస్తుంటే అన్న, ఆ సంగతులు క్రియేట్ చేసుకున్నది ఎవరు? మనమే. మనం వాటిని అవాయిడ్ చేసినప్పుడు, వాటికి దూరంగా ఉన్నప్పుడు, అతీతంగా ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని పాటలు మనం పాడుకుంటూ ఉన్నప్పుడు మనకి శాంతిగా ఉంటుంది. అంతేగాని మనం అనవసరమైన విషయాల్లోకి, ఊర్లో ఉన్న టెన్షన్స్లోకి, ఏదో జరుగుతున్నది అది చూసి ఆ టెన్షన్ మనం తెచ్చుకునే కంటే దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యం ద్వారా మనం శాంతి కలిగి ఉంటే, దేవుణ్ణి మన హృదయంలో నింపుకుంటే మనకి ఏ విధమైన సమస్య ఉండదు.
అందుకని ఇక్కడ ఆత్మలో జీవించు అని చెప్పబడింది. ఆత్మలో జీవించు. ఎందుకంటే ఆత్మ ప్రకారంగా నడువుము. ఆత్మ ప్రకారంగా నడువుము. అందుకని రోమా పత్రిక, ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-26, అదేవిధంగా రోమా పత్రిక 6వ అధ్యాయం 14-23 వచనాలులో ఇంకా ఎక్కువ వివరాలు ఉన్నాయి. ఎలా అంటే రోమా పత్రిక 5 వచనం నుంచి నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయమై మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనకి అనేకమైన బ్యాడ్ థింగ్స్ ఉంటాయి మనలో. కోపము, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండటం, కంట్రోల్ లేకుండా ఉండటం, షార్ప్ టెంపర్, అసూయ, జలసి, ఇలాంటివన్నీ కూడా మనము కంట్రోల్లో ఉంచుకుంటే శరీరానికి సంబంధించిన శరీరానుసారంగా మీకు లిస్ట్ ఉంది అక్కడ గలతీ పత్రికలో. అవన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఆత్మానుసారంగా మనం ఆత్మ విషయాల మీద మనసు ఉంచుకోవచ్చు. అప్పుడు మనకి మనశ్శాంతిగా ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకి తోడుగా ఉంటుంది. మనము చదివే విషయాలన్నీ డిఫరెంట్, టెన్షన్కి సంబంధించినవి అనుకోండి, అప్పుడు ఏమవుతారు? అంచేత మనము వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించినప్పుడు వాక్యం ద్వారా మనము చక్కటి శాంతిని పొందుతాము. జీవమును సమాధానమునై ఉన్నది. దేవుని ఆత్మ మనలో నివసించి ఉన్న ఎడల మనము ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎప్పుడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మనలో మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో మరి ముద్రించబడి ఉన్నాం. ఎందుకని? మనము క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నామని. అందుచేత దుష్ట శక్తులు కూడా మనల్ని అప్రోచ్ అవ్వలేవు. కానీ మనము ఆ ఆత్మానుసారంగా నడుచుకోకపోతే దుష్ట శక్తులకి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. అవి అప్పుడు రియాక్ట్ అవుతుంటాయి. అంచేత మనము ఆత్మానుసారంగా ఉన్నట్లయితే ఆత్మ విషయాలతోటి మనం మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, కొంతమంది మరి పాపము నుంచి బయటపడి వస్తారు. అప్పుడు ఆత్మానుసారంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎలా అంటే మన కిడ్నీ బాగోలేదు, సపోజ్ పాడైంది. అప్పుడు ఏం చేస్తున్నారు? డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ చేసినప్పుడు ఒక ప్రక్క నుంచి ఆ చెడు రక్తం అంతా విసర్జిస్తున్నారు, ఇంకో పక్క నుంచి రక్తం శుద్ధి అవుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో ఎవరైనా ఇంకా శరీరానుసారంగా ఉన్నట్లయితే అవి స్లోగా విసర్జించడం వల్ల ఒక్కసారే అయిపోదు. అందుచేత మనం ఎవరిని కూడా వీడు పాపి, వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అని తీర్పు తీర్చడం మన వంతు కాదు. మనం తీర్పు తీరిస్తే మనం తీర్పుకి లోనవుతాం. మనం ఎప్పుడు ఎవరిని కూడా మరి దుర్భాషలాడకూడదు. జాగ్రత్త, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని కూడా జడ్జి చేయకూడదు. దేవుడు చేస్తాడది. మనము చేతనైనంత సహాయం చేస్తాం, లేదా వారి కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు ఇలాగాని వాళ్ళ మీద స్పోక్స్ విసరటానికి అది మన పని కాదు. ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. కాబట్టి ఎవరైనా కృంగిపోయి ఉన్నట్లయితే వాళ్ళని లేవనెత్తాలి. అంతేగాని వారి మీద ఇంకా నువ్వు చేసిన దానికి నీకు అలాగా అయింది, నువ్వు ఇలాంటివాడు అలాంటివాడు అన్నప్పుడు వాడు ఇంకా ఊబిలోకి దిగిపోతాడు. ఎలా అంటే మరి డయాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ బ్లడ్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందో అలాగా వాడు జీవము కలిగిన ఆ బాటలోనికి నడిచేటట్టు మనం వాడిని పుష్ చేయాలి. కానీ ఇంకా నీ బ్రతికంతే, నువ్వు ఇలాగే ఉన్నావు అని మనం వాడిని కించపరచకూడదు. కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసించి ఉన్న ఎడల మనము ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారము కాము.
అంచేత మనం ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు వాడు 9-10 అంశాలు ఏంటంటే మనం ఇది ముగిస్తాం. విశ్వాసమును వదులుకొనవద్దు. మనం ఏ విశ్వాసంలో ఉన్నామో ఆ విశ్వాసంలో దృఢముగా మరి నిశ్చయంగా ఉండాలి. ఎందుకనగా మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పూర్తియగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. పౌల్ గారు మరి హెబ్రీ సంఘానికి వ్రాస్తూ ఉత్తరం, మీరు మధ్యలో మందులు కాక విశ్వాసం చేత ఓర్పు కలిగి గతములో ఏ విధంగా మీరు నిరీక్షణ కలిగి ఉన్నారో అది చివరి వరకు తుదమట్టుకు అదే బాణిలో కనుపరచవాలని నేను మిమ్మల్ని అపేక్షిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. మన విశ్వాసం నుంచి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ వైదొలగకూడదు. మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అన్నంత మాత్రాన మనం ఏ విశ్వాసాన్ని అయితే నమ్ముచున్నామో ఆ విశ్వాసం నుంచి మనము మరి వైదొలగకూడదు అని ఇక్కడ మనకి హెబ్రీ పత్రిక ద్వారా పౌలు గారు మనల్ని హెచ్చరించుతున్నారు. చివరి అంశం ఏంటంటే అవసరతలు అన్నింటినీ దేవునికి అప్పగించుము. మనకి అందరికీ చాలా అవసరతలు ఉంటాయి, చింతలు ఉంటాయి. మన చింతలన్నీ కూడా నేను ఇందాక చెప్పాను కదా, ఒక అరబిక్ లేడీకి ఏం చెప్పానో అది ఆ విధంగా ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ట్రాన్స్ఫర్ ఆల్ అవర్ వరీస్ టు గాడ్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్. ఒకసారి మన చింత ఆయనకు అప్పగించేస్తే మనము ఫ్రీ అయిపోతాం. ఆ భారం మనలోంచి తగ్గిపోతుంది. అప్పుడు ఆయన మనల్ని గూర్చి చింతించుచున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన తీసుకుంటాడు. ఎంత హ్యాపీగా, ఎంత లైట్ అయిపోతాం అప్పుడు మనం. అది కాకుండా ఊర్లో ఉన్న చింతలన్నీ మనం తెచ్చుకుని అడ్డమైన విషయాలన్నిటిలోనూ మనం జోక్యం చేసుకుని వాళ్ళ గురించి మనం టెన్షన్ అయిపోతూ మన చింతలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేసి దేవునికి అవి అప్పగించేసినప్పుడు దేవుడే వాటిని మరి సరిచేసి మనలను స్వతంత్రులుగా చేస్తారు. కానీ మనం ఏంటంటే డబుల్ యాక్షన్ చేస్తుంటాం. ఓ పక్క దేవునికి చెప్తా ఉంటాం, ఓ పక్క ఏమో మన సొంత నాలెడ్జ్ తోటి మనం ఏమన్నా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అన్నీ చేసి ఈ విధంగా మాకు చెయ్యి దేవా అని దేవుణ్ణి సంతకం పెట్టమని మనం అడుగుతాం. అది కాదు. మనం దేవునికి అప్పగించి ఏదైనా సరే సబ్మిట్ ఎవ్రీథింగ్ టు లార్డ్ అండ్ ఆస్క్, తండ్రి నీ చిత్తం ఏమైనదో జరిగించండి. యేసు ప్రభువే తండ్రికి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నీ చిత్తమును జరిగించుము. నేను ఈవేళ ఒక చక్కటి వాక్యాన్ని చూశాను. మనుష్యుని ఆలోచనలు అనేకములు ఉంటాయట, టూ మెనీ థింగ్స్. అయితే జరిగేది దేవుని చిత్తమే. అంచేత మనం ఊరికినే టూ మెనీ థింగ్స్ ఆలోచించి మన మనస్సును చింతగా చేసుకోని అవసరం లేదు. మనకున్న టెన్షన్స్ని, చాలామందికి నైట్ నాకు నిద్ర పడతలేదండి, టెన్షన్ ఎక్కువైపోతున్నాయి, చింతలు ఎక్కువైపోతున్నాయి, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, అది ఇదని. ఇది అనవసరంగా చింతలు మనం కొని తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా మనకి ఏ సమస్య వచ్చినా మనం దేవుని వైపు తిరిగి, ప్రభువా ఇది నీ చేతికి అప్పగించుచున్నాను, నీ చిత్తమేమైనదో జరిగించు, నీ చిత్తమైతే ఈ ఈ చింతను నా యొద్ద నుంచి తీసేయన్నప్పుడు ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన తీసుకుని మీకు విశ్రాంతిని, సమాధానాన్ని కలుగు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ దినం మరి మనం క్యారల్స్గా ధ్యానం చేద్దామని చెప్పాను కదా నేను. ఆ క్యారల్స్కి సంబంధించిన వివరాలు మీకు కొన్ని తెలియచేయాలని నేను ఆశించుచున్నాను. మొట్టమొదటిగా దేవదూతలు, ఆకాశ సైన్య సమూహము మరి అక్కడ యేసు ప్రభుకి ఈ యొక్క క్యారల్ పాడారు. అది మనకి కీర్తన పుస్తకంలో
ఓ కమ్ ఆల్ యీ ఫెయిత్ఫుల్ అని ఆ పాట ఆల్మోస్ట్ దానికి ఆధారంగా రాయబడింది. ఆ పాట అనేక ప్రతులు మరి ముద్రించబడ్డాయి, ఎక్కువగా అమ్మబడినాయి. తర్వాత శ్రీరక్షకుండు పుట్టగా అనే పాట, మరి ఒక పాట శుద్ధరాత్రి సద్దనంగా. ఈ మూడు పాటలు క్రిస్మస్ సంబంధించిన క్యారల్స్ లో చాలా హైలైట్ అన్నమాట. ఇది మనము క్రిస్మస్ సమయంలో 4 వారాలకి 4 అంశాలు ముఖ్యంగా ఎక్కువగా ధ్యానిస్తున్నాం. అందులో మొట్టమొదటిది నిరీక్షణ, హోప్. రెండవది సమాధానము. మూడవది సంతోషము. నాలుగవది ప్రేమ. కాబట్టి మరి ఇది ముందు డానా, ఇది ఈ పాట ముందుగా మనము హోప్కి సంబంధించి మరి బర్నార్డ్ లూకాస్ అనే ఆయన రాశాడు. ఇదేంటంటే నమస్కరింపరండి దావీదు పుత్రుని. కమ్ ఈ కమ్ కమ్ నో ప్రాబ్లం. ఎందుకు ఈ ఏమైంది? ఈ పాటలన్నీ చక్కగా ఈ విధంగా పవర్ పాయింట్ చేయడానికి నా కుమార్తె డోనా సూజన్న ఇవన్నీ చేసింది. అందుని బట్టి మరి నేను డోనాని అభినందించుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఓకే, సరే. సో ఈ పాటలన్నీ చక్కగా సైడ్ లో పిక్చర్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేసి మరి స్లైడ్స్ తయారు చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది నా కుమార్తె. ఈ పాటలో మరి నమస్కరింపరండి దావీదు పుత్రుని, శ్రీయేసు రక్షకుండు ఏతించే భూమికి. ఏ అంటే ఈ లోకంలో న్యాయం లేదు, దానిని స్థాపించి అన్యాయమంతా తాను పోగొట్టు వచ్చాను. యేసు ప్రభు ఆ అన్యాయాన్నంతా పోగొట్టడానికి వచ్చాడు. దుఃఖించు వారికెల్లా హర్షమునిచ్చును, రిలాక్సేషన్. మరి అప్పటి వరకు మెస్సీ వస్తాడని ఎదురు చూచుచున్న సద్భక్తులందరూ కూడా ఖర్జూర వృక్షాలు, ఖర్జూరం ఖర్జూర వృక్షం, ఒలివ మొక్కలు, ఒలివ చెట్లు, ద్రాక్షవల్లులు ఇవన్నీ కూడా మరి బ్లెస్సింగ్స్ అన్నమాట. అనగా మరి అభివృద్ధి చెందటానికి సాదృశ్యంగా మనం చెప్తుంటాం బైబిల్లో. అనగా ఆశీర్వాదానికి ఇవన్నీ గుర్తుగా చెప్తుంటాం. ఈ భూరాజులందరూ కూడా మరి శ్రీయేసు చరణములు నమస్కరింతురు. ఈ దినం మోడీ చూస్తే, మరి మన ప్రధానమంత్రి మోడీ క్యాథలిక్స్ వారు మరి అరేంజ్ చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకొక సౌదీ రాజు ఈజిప్ట్ వెళ్ళి అక్కడ ఒక చర్చ్లో ఆయన మరి పార్టిసిపేట్ చేశారు. సౌదీ అరేబియాలో ఈ సంవత్సరం క్రిస్మస్ జరిగింది మొట్టమొదటిగా. ఈ దిగంత వాసులైన భూరాజులందరూ శ్రీయేసు చరణములు నమస్కరింతురు. వారొచ్చి మరి నమస్కరిస్తున్నారు. అంతేకాకుండా దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించాడు. అత్యంత ప్రేమమూర్తి. మరి ఆయన యొక్క నామ కీర్తి వ్యాపించు ఈ భూమి. ఇది మనకి మరి మీకు తెలుసుంటది ఈ పాట. జీసస్ ద హోప్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు మనకందరికీ నిరీక్షణ అయి ఉన్నాడు. నమస్కరింప రండి దావీదు పుత్రుని, శ్రీయేసు రక్షకుండు ఏతించే భూమికి, న్యాయంబులోక మందు స్థాపించి నిత్యము అన్యాయమంత వాడు పోగొట్టవచ్చేను. ఓకే, మరి ఒకటి మనం ఈ దినం ధ్యానం చేయటానికి మరి ఒక పాట, క్రిస్మస్ దినాల్లోకి వచ్చినప్పుడు మనము మరి క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను 2016లో మరి నా భార్య యొక్క సహోదరుడైనటువంటి మా బామ్మర్ది గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మేము డిస్నీ ల్యాండ్లో క్రిస్మస్ యొక్క సంబరాలని చవి చూసాము, ఆలకించాము. ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, కేఎఫ్సికి వెళ్ళినా, మెక్డానల్డ్కి వెళ్ళినా
సౌఖ్యానందము లిచ్చుకొందామని క్రిస్మస్ కాలం వచ్చింది అని వాళ్ళు చక్కగా రిమైండ్ చేస్తుంటే ఎంతో సంతోషంగా ఒళ్ళు పులకించిపోయేది. ఎందుకంటే యుగ యుగములకు మనకు ముక్తి కలిగింది. ఆయన విమోచకుడు, రక్షకుడిగా వచ్చాడు కాబట్టి పాపం అనే జైల్లో ఉన్న మనల్ని రిలీజ్ చేశాడు. విముక్తి కలిగింది, మనకి ముక్తి కలిగింది. క్రిస్మస్ కాలము వచ్చెను, దూత సైన్య గోత్రము సల్పు దేవుని స్తోత్రము, క్రైస్తవ సంఘము సంతసింపుము, ఎంజాయ్ రిజాయిస్ అనేసి ఈ పాట మరి క్రీస్తు పుట్టినందున మనకి ఇది సంభవించింది అనే అర్థాన్ని ఇస్తూ ఈ పాట లైక్ ఎ పైలట్, అంటే ముందుగా క్రిస్మస్ కాలానికి మనం గుర్తు చేసుకుంటూ పాడుతుంటాం. ఈ విధంగా మరి క్రిస్మస్ను వారు ఆచరిస్తూ ఉంటారు. మరి 1831 సంవత్సరంలో పురుషోత్తం చౌదరి గారు మరి ఆయన బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చి, ఆయన మరి బ్రాహ్మణుడు అయినప్పటికీ మరి బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చి 34వ సంవత్సరంలో 1834వ సంవత్సరంలో అప్పటికే మిషనరీలు కొంతమంది వచ్చి, బ్యాప్టిస్ట్ మిషనరీలు బళ్ళారి ప్రాంతంలో వారు సువార్త చేస్తున్నారని తెలుసుకుని వారిని కలుసుకుంటానికి ఆయన అప్పట్లో ఉండే ఒకే ఒక ట్రైను హౌరా మెడ్రాస్ మెయిల్ ఎక్కి బరంపురం నుంచి మరి బళ్ళారికి ఆయన వెళ్ళటానికి మద్రాసు వరకు వెళ్ళిన తర్వాత మెడ్రాస్ నుంచి, చెన్నై నుంచి బళ్ళారి వెళ్ళటానికి వేరే ఏ మార్గము లేదు. అప్పుడు కాలిబాటన 400 కిలోమీటర్లు ఆయన ప్రయాణిస్తూ ఆ పక్కన పని చేసుకునే చేలల్లో వాళ్ళకి ఆయన కవి కాబట్టి, ఒరే నర్లారా వినండి, చెవులు వీణులు కింపు మీరా, మనల్ని రక్షించడానికి ఒక మనుజావతారుడు వచ్చాడు అని వారికి చెప్పుకుంటూ ఆ 400 కిలోమీటర్లు మరి ఆ కవి నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ నరావతార సందేశాన్ని ఆయన అందించాడు. అందుకనే మెయిన్ లైన్ చర్చెస్లో క్రిస్మస్ సమయంలో మొట్టమొదటిగా ఈ పాట ద్వారా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఏదైనా హోటల్కి వెళ్తే ముందు సూప్ తాగుతాము, లేదా స్టార్టర్స్ అంటారు, ఆ తర్వాత మెయిన్ కోర్స్లోకి వెళ్తాం. అంచేత స్టార్టర్స్ కింద ఈ క్రీస్తు నరావతార సందేశాన్ని సౌఖ్యానందములు ఇచ్చుకుందాము అని ఈ పాటలతోటి మనము క్రిస్మస్ కాలాన్ని ప్రారంభించి మెయిన్ కోర్స్లోకి తర్వాత వెళ్తాము. అది ఏంటంటే యాక్చువల్గా క్రిస్మస్ చేసుకునేటప్పుడు రక్షకుండు ఉదయించినాడట అని. అంతేగాని క్రిస్మస్ కాలం వచ్చింది అనేసి ముందే రక్షకుండు ఉదయించినాడు అనేది మనం పాడం. మనం తెలుగు వారంగా మనం ఒక సిస్టమేటిక్గా భోంచేస్తాం కదా. ముందు పప్పు నెయ్యితో స్టార్ట్ చేస్తాము, చివరిలో పెరుగన్నంతో ముగిస్తాము. ఆ సీక్వెన్స్ ప్రకారంగా మరి ఈయన క్రీస్తు యొక్క నరావతార సందేశాన్ని మనకందరికీ అనుగ్రహించాడు. చూడండి, నరుని రూపమును బోలి నరరూపు బోని మనం పాడైపోయిన మన అందరికీ మరి ఆయన వరపుత్రుడుగా, మరియా వరపుత్రుడుగా వచ్చి కల్వరిగిరిలో కరి గిరయంబున ప్రభు కరుణను గనరే, మనందరి కోసం మరి ఆయన శిలువ మ్రాను నడిచి మృతి పొందెను, ఆ దీన దయాపరుడైన మహాత్ముడు అనేసి ఇక్కడ ఆయన చక్కగా మరి చెప్చూ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి అందరికీ ఆయన పరమోపకారి. మరి అందమునన్ తన బొంది సురక్తము చిందెను భక్తులు డెందము గుందగా, ఆయన సురక్తం చిందించుట చేత మనకందరికీ మరి విముక్తి కలిగింది. అంతేకాదు ఇక్కడ ధనికులకందని సుఖములు మరియొసగును. ఈ రోజుల్లో మరి రక్షణ కావాలంటే ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరికి అది అందదు. అది రక్షణ అనేది ఉచితము. అయితే ఆ రక్షణ మనము ధనికులు ఎవరు పొందుకోలేని అంత సుఖాన్ని మరి దేవుడు మనకి ఇచ్చాడు. ధనికులకు అందని సుఖములు మరియొసగును, దురితములు అనపవచ్చి మరణమై తిరిగి లేచి నిత్య మోక్షానంద సుందర మందిరమున కరుదుగజనే బిరబిర మనమందరము ఆ కరుణా శరణిది చరణమే శరణని పోదుము. ఆయన మన దురితాలన్నీ అనుపవచ్చి మరి మరణమై తిరిగి లేచి
ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్యము జీవించే అవకాశాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. ఇది మనకందరికీ తెలిసిన పాటే. మరి ఒకటి, మరి బాలయేసునకు స్వాగతం. ఆయన మరి పశులశాలలో జన్మించినప్పుడు ఇక్కడ మరి ఈ పంతగాని పరదేశి గారు ఆయన 1860 సంవత్సరంలో జన్మించారు. లూథరన్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారని మరి కొంతమంది చెప్తూ ఉంటారు. ఆయన ఈ ఉద్యోగాన్ని ఆ, మరి రిజైన్ చేసి దేవుని సేవకు సంపూర్ణంగా సమర్పించుకొని మరి అనేకమైన పాటలు రాశారు. అందులో ఒక పాట, దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము, సంకీర్తన 46 ఆధారంగా ఆయన ఎంతో ఇదేంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని అనుకునే సమయంలో భార్య చేస్తున్న కూని రాగానికి బల్లెము విరచువాడు ఆయనే, బల్లెము తెగ నరకు వాడరు ఆయనే అని ఆ సంకీర్తనలో ఉన్న ఆ సంగతులతోటి ముడిపే ఆ, ముడివేసి ఆయన చక్కటి కీర్తన రాశాడు. దేవుడే నాకు ఆశ్రయం అని. మరొకటి, మరి అందరు క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజు పాడే పాట, ఆహా మహాత్మా హాశరణ్య. ఆ 7 చరణాలు 7 నెలలు, ఒక్కొక్క చరణం ఒక్కొక్క నెల తీసుకుని ఆయన రచించారు. ఇక్కడ బాల యేసునకు ఈ స్వాగతం ఎలా చెప్పాలనేసి ఈ కవి మనకి వివరిస్తున్నాడు. మరి చూడండి, సర్వలోకమునకు బరువు దేవుడయ్యా అని చెప్పుచు నరుల యందున గరుణ ధర సమాధానం. ఇంతవరకు మనకి చింతలో తోటి మునిగి ఉన్నాము. అటువంటి వారందరికీ సమాధానాన్ని ఇచ్చి చిరకాలము మహిమ పరగజేతు అని ఆయన మరి విశ్వమంతయు నేలు వీరాసనుడు అయ్యా పశ్వాలి తొట్టిలో నువ్వు పండియుంటివి అని మరి బాలయేసునకు స్వాగతం పలుకుతూ ఈ పాట పాడారు. మనం ఈ పాటలన్నీ పాడవచ్చు, మరి సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పాడటం లేదు. మరి ఒకటి, యేసు యొక్క జన్మము. పుట్టినేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపును. చాలా మంది క్రైస్తవ మతము అని చెప్తూ ఉంటారు. కానీ యేసు మనకి చూపించింది పుణ్య మార్గము. మత మార్పిడి అని ఇది ఒకటి ఎక్కువైపోయింది ఈ మధ్య. అయితే మనము చేయవలసింది ఏంటంటే ముక్తి మార్గంలోనికి ప్రజల్ని నడిపించటం. ఎందుకు? పుట్టినేసుడు మన కొరకు ఆయన వచ్చి మనకు ఒక మంచి పుణ్య మార్గాన్ని చూపించాడు. హౌ టు గెట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆ నిత్య జీవాన్ని ఏ విధంగా మనం పొందుకోగలము, పరలోక రాజ్యంలోనికి మనం ఏ విధంగా ప్రవేశించగలము అనే ఆ పుణ్య మార్గాన్ని, ఆ వేని ఆయన మనకు చూపించాడు. మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. మరి దుర్నరులు, చెడిపోయిన మన అందరినీ మరి తిరిగి తండ్రితో సంధి చేయటానికి ఒక అంబాసిడర్గా, ఒక మరి మీడియేటర్గా వచ్చి ఆయన మనకి ఒక వారధిగా ఉండి తండ్రికి మనకి పాపము వలన, దుర్మార్గం వలన తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించి రీఇన్స్టేట్ చేసి పరలోకమందున్న మా తండ్రి అనే పిలవగలిగే ఆ అర్హతని, ఆ రిలేషన్ని మరి ఆ యేసు ప్రభు సిలువలో 6వ మాట పలికిన తరువాత ఎస్టాబ్లిష్ చేశారు. దుర్నరుల బ్రోచుటకై ఆ పరమవాసి పాపహరుడు వరభక్త జన పోషుడు యూదయ దేశంలోని బెత్లెహేమును గ్రామంలో జన్మించాడు. అయితే తూర్పు జ్ఞానులు కొందరు ఆ పూర్వ దిక్కును చూచి మరి వారు సర్వోన్నత కుమారుని వచ్చి చూచి అర్పణములు అర్పించిరి. వారు ఉట్టి చేతులతోటి రాలేదు. జ్ఞానులు వారు మరి అ- అన్యులు అయినా వారు ఉట్టి చేతులతో రాకుండా మరి ఇక్కడికి వచ్చారు. క్రీస్తు జన్మ దినోత్సవం ఇది యాక్చువల్గా క్రిస్మస్ ఏ రోజైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ దినాన్న మోస్ట్లీ మెయిన్ చర్చెస్లో 25వ తేదీన ఈ పాట పాడుతూ ఉంటారు. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన పాడవచ్చి తిని. మొట్టమొదటి కీర్తన పరలోక సైన్య సమూహము దూతలు ఆకాశంలో ఉండి బోర్లతోటి పాడారు.
ఈ భూమి అంతా అంధకారం అయిపోయినప్పుడు దాన్ని వెలిగింప వచ్చారు. మరి యేసు ప్రభు రావటం వల్ల ప్రకాశించింది ఈ భూమి. ఎందుకనగా ఆయన లోకానికి వెలుగు తీసుకుని వచ్చాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉంటది. మరి నా వెలుగు మీకు ఇస్తున్నాను అనేసి. ఆ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి అక్కడ ఆయన యొక్క వెలుగు వలన మనకి జీవం కలిగింది. చూడండి, కలిగి ఉన్నది ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి యేసు ప్రభు రావటం వలన వెలుగు వచ్చింది. ఆ వాక్యము కృప శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. కాబట్టి ఆ వెలుగు మనకు వచ్చింది. మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించే. మరి మున్ను చేయబడిన వాగ్దాత్తము తిన్నగా నెరవేరే, భక్తుల కన్నులాస తీరే. మరి భక్తులందరూ ఎదురు చూస్తున్నారు ప్రవచనాలు చదువుతూ, మెస్సీ వస్తాడు, ఏ టైంలో వస్తాడు అని దే ఆర్ వెయిటింగ్. ఆ టైంలో మరి ఆ భక్తులందరి ఆశ తీరేటట్టు అబ్రహాముతో దేవుడు చేసిన ఆ వాగ్దానాలు ఇవన్నీ నెరవేరేటట్టు ప్రవచనాలు నెరవేర్పుగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఇటువంటి ఎంతో ప్రీతికరమైన పండుగ గూర్చి మనం నీతరి దూరస్తులకందరికీ ఈ వార్తను ఏ తీరుగునైనా తెలుపగా ఆతురపడవలెను. గతంలో మరి ఈ మొబైల్స్ ఇవేమీ లేనప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అందరూ ఒక్కొక్కరికి పంచుకునేవారు. ఇది సుమారుగా 1750వ సంవత్సరంలో ప్రారంభమైంది గ్రీటింగ్స్ పంపించుకుంటాం. ఇప్పుడు అందరూ రేపు క్రిస్మస్ రోజున వాట్సాప్ అన్నీ బిజీగా ఉంటాయి. నెట్వర్క్ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎందుకని? మన దూరస్తులందరికీ ఏదో రకంగా ఫ్రెండ్స్‌కి ఈ శుభవార్తను తెలియచేయటానికి. మరి పాపులపై దేవునికి కలిగిన ఈ ప్రబలమైన దయను లోకమున చూపింపక వలెను, చూపకపోయిన లోపము మనపై మోపబడును అని చెప్తున్నా. అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు మనల్ని గుర్తు చేసుకొని మనం ఎవ్వరూ నశించిపోకుండా మనల్ని ఎంతో ప్రేమించి తన స్వకీయ కుమారుని ఈ లోకంలోనికి ఇచ్చాడు, పంపించాడు. కాబట్టి క్రిస్మస్ అనగా ఇచ్చుట, గివింగ్. దేవుడు తన కుమారుని మన కొరకు కానుకగా ఏ విధంగా ఇచ్చాడో మనము దేవునికి మరి ఏమి ఇవ్వగలము? ఇతరులకు మనము ఏమైనా ఆ కానుకలు ఇవ్వాలి. గిఫ్టింగ్. క్రిస్మస్ అనగానే మరి గిఫ్టింగ్. అందుకని చాలా మందిని గుర్తు చేసుకొని మనము క్రిస్మస్‌కి ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇస్తా ఉంటాం. జ్ఞానులు మరి వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. వారు చాలా కాలం నుంచి మేలు వార్తను ఆసక్తి ఆలకించి నక్షత్ర కాల చిహ్నము గూడి మేలు మేలని మా మేలువాడు అని మంచి బోళాన్ని తీసుకుని వారు బయలుదేరి వచ్చారు. ఇదిగోండి, చుక్క చూసి చుక్కను చూస్తూ వారు వచ్చారు. మరి ఎంతో దూరమనక యాత్ర భారమనక వారు బయలుదేరి సంతోషంతో చేరి మేలిమి బంగారం ఇచ్చారు. ఎందుకంటే ఆయన రాజుగా పుట్టాడు. రారాజు కాబట్టి ఆయనకు కిరీటం కోసం రాజరికానికి చిహ్నంగా బంగారాన్ని తీసుకొచ్చారు. ఆయన పూజనీయుడు, ఆరాధనకు తగినవాడు కాబట్టి ఆయనకు సాంబ్రాణితో ఆరాధన చేయటానికి సాంబ్రాణి తీసుకొచ్చాడు. ఆయన మనుషులందరి కొరకు సిలువలో చనిపోతాడు కాబట్టి ఆ చనిపోయినప్పుడు ఆయన యొక్క ఆ యొక్క దేహాన్ని కుళ్ళు పట్టుకోకుండా మరి బోళముతో సుగంధ ద్రవ్యాలతో అలంకరించాలనేసి బోళం తీసుకొచ్చారు. కాబట్టి జ్ఞానులు ఆయన ఈ లోకంలోనికి వచ్చింది సర్వ మానవాళి కొరకు వారి రక్షణార్థమై ఆయన సిలువలో మరణిస్తాడు. ఆ టైంలో ఆయన ఆ దేహాన్ని ప్యాక్ చేయటానికి ఈ బోళం కావాలని వారు ముందుగానే లేఖనాల్లో అన్ని పరిశోధించి ఆ నక్షత్రాన్ని పట్టుకుని వారు మరి బెత్లెహేము చేరారు. చేరి వారు పూజించిరి, నమస్కరించిరి. మరి ఒక పాట క్రిస్మస్‌కి సంబంధించి క్రిస్మస్ రోజున పాడేది. ఏంటంటే మనము మరి యేసునాథుని యోధులందరూ ఇటు రండి, వేగమై మనము ఇటు రండి అనేసి గొల్లల ముందు క్రిస్మస్ చేశారు. సారీ, దూతలు. దూతల మాదిరి గాత్రములెత్తుచు పాటలు పాడుచు
గొల్లలు ప్రభు కడ కేగితిరి, ఎల్లరూ నడువుండి వేగమే. వారందరూ కలిసి వెళ్ళారు, మరి సంతసించారు. అది అందరికీ బ్రాడ్కాస్ట్ చేశారు ఆ రోజుల్లో వాళ్ళు. జ్ఞానులు భంగిన మానవులందరూ కానుకలు ఇయ్యండి. జ్ఞానులు వచ్చారు, నిలబడలేదు. వారు మోకాళ్ళుని ఆయనను ఆరాధించారు, నమస్కరించారు, వారు కానుకలు ఇచ్చారు. ఆ విధంగా మనము కూడా మరి క్రిస్మస్లో దేవుని కొరకు మనము కానుకలు ఇవ్వాలి. మానవ కోటికి రక్షణ భాగ్యము దానము పొందండి. అదే దానంగా ఇచ్చాడు మనకి. మరియ రీతిగాను మనసు లోపల మురియుచునుండండి. మరియమ్మకి దయాప్రాప్తురాలా, నీకు శుభము ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు మరియ ఎంతో సంతోషపడింది. ఎందుకని ఈ లోకంలో ఉన్న ఆడవాళ్ళందరిలో తనను ఒకడు దేవుడు ఎంచుకున్నాడంటే ఎంత గొప్ప భాగ్యమని మురిసిపోయింది. ఆ విధంగా మనం అందరము మురియుచునుండుడి అని చెప్పుచు జయ జయ శబ్దము చేయుచు ప్రభునకు జయమని పాడండి. గట్టిగా షౌట్ చేస్తూ మనము ఈ పాటలు పాడాలి. అప్పుడు మనకి ఎంతో క్రిస్మస్ జాయ్ మనకి పొందుకోగలం. అందుకని ఈ ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా క్రీస్తు నేడు పుట్టెను అని చెప్తుంటారు, లేదా హ్యాపీ క్రిస్మస్ అని గట్టిగా షౌట్ చేస్తుంటారు. ఆ విధంగా మనం షౌట్ చేస్తూ ఈ యొక్క పాటలు పాడాలి. మరొక పాట, యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటం వల్ల లోకమునకు వెలుగు వచ్చింది, లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ఎప్పుడంటే యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి లోకజ్ఞానులు మరి లోకరక్షకుడు యేసుని మురొక్కిరి. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. యోహాను సువార్త 1 అధ్యాయం 4వ వచనంలో ఉన్నట్టు ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి నేను లోకమును వెలుగై చీకటిలో నడుచుచున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు వెలుగు సంబంధులు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును మరణఛాయ గల దేశ నివాసుల మీద ప్రకాశించెను. గనుక గొప్ప వెలుగు యేసు ప్రభు రావటం అనేది గొప్ప వెలుగు. అందుకే సాదృశ్యంగా మనము క్యాండిల్స్, ఇంట్లో స్టార్స్ పెట్టుకుంటాము. మరి క్రిస్మస్ ట్రీ మీద స్టార్ పెట్టుకుంటాం. ఈ స్టార్ నక్షత్రంని కనుగొని వారు మరి గొల్లలు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి కొండలు, లోయలు, నదులు ఇవన్నీ దాటుకుని వారు వచ్చారు. యేసు జననము, యేసు క్రీస్తేసు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమను కన్యమరికి పుట్టిన ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. పొత్తిగుడ్డలతో చుట్టబడి మరి ఆయన పుట్టారు. గొల్లలెల్లరూ మిగుల భీతిగా తెల్ప గొప్ప వార్త దూత చల్లగా. మన దోషములన్నీ పోగొట్టడానికి మనకు ఒక శిశువు పుట్టెను. యెషయా గ్రంథంలో రాయబడినట్టు పరలోక సైన్యంబు కూడెను మింట వరరక్షకుని గూర్చి పాడెను. క్యారల్స్, పరలోక సైన్య సమూహం వచ్చి ఆయన కొరకు చక్కటి పాట పాడింది. ఆ విధంగా ఆయన మనకు రక్షణ సిద్ధపరిచెను అనేసి మరి క్రీస్తు జననం గురించి మరి ఒక భక్తుడు ఈ విధంగా వ్రాసి ఉన్నాడు. మరి ఆయన్ను తొట్టులో వేసినప్పుడు, ఉయ్యాల్లో వేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ లాలి లాలి లాలమ్మ లాలి అని పరలోక దేవుని తనయుడు, ఇహలోక సంబంధమైన వాడు కాదు, పుడమిపై బాలుడుగా అనగా ఈ భూమిపై బాలుడుగా పుట్టినోయమ్మ అనేసి ఫోక్ సాంగ్ కింద, ఫోక్ స్టైల్లో ఇది మనం పాడుతూ ఉంటాం. మరి ఆదాము దోషమున కడ్డుపడినమ్మా, ఆదాము అవ్వల్ని సృజించి దేవుడు మానవునితో సహవాసం, మానవునితో స్నేహం చేయటానికి మరి ఆయన తన స్వరూపంలో తన తలాంతులన్నీ కలిగి ఉన్న మానవునిగా ఆదాముని సృజించాడు. దేవుడు నోటి మాటతో అన్ని చేశాడు, కానీ మానవుని మాత్రం తన స్వాస్థలతో సృష్టించాడు మట్టి నుంచి తీసి. అయితే మరి మీరు అన్నీ చేయండి, ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పి ఆ చెట్టు ఫలాలు మాత్రం తినొద్దు అని చెప్పారు. అయితే సైతాన్ వచ్చి అవ్వ ద్వారా నీకేం పర్లేదు, అవి తినేస్తే నువ్వు దేవదూతం అయిపోతావు, ఈక్వల్ అయిపోతావు
అని చెప్పేసి ఆ ఫలాలు తినమని చెప్పింది. ఏ చెట్టు నుంచైతే ఆ ఫలాలు కోసుకొని తిని పాపాన్ని లోకంలోనికి తీసుకొని వచ్చి మరణాన్ని ఇంట్రడ్యూస్ చేశారో, మరి ఆదికాండం 3 అధ్యాయం 15వ వచనంలో ఉన్నప్పుడు స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగజేస్తాను. స్త్రీ సంతానం నిన్ను తల మీద కొడితే నువ్వు వారిని మడిమి మీద కొడతావు అన్నప్పుడు యేసు ప్రభు 2 కాళ్ళు దగ్గర పెట్టి మడిమి మీద శీల కొట్టారు. అప్పుడు సాతాను తల చితక కొట్టబడి పాతాళంలో బంధించబడింది. మరి ఏ చెట్టు వలనైతే ఫలము ద్వారా పాపము సంభవించి మరణం వచ్చిందో, రెండవ ఆదాము మరి రావటం వలన అదే చెట్టుని నుంచి నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించాడు. అందుకనే మనము క్రిస్మస్ ట్రీ ఆ రెండవ చెట్టు కింద పాపము ఒక చెట్టు నుంచి వస్తే రెండవ చెట్టులో మనకి నిత్య జీవం కలుగుతుంది. ఆ నిత్య జీవానికి సాదృశ్యంగా యేసు ప్రభు తీసుకుని వచ్చిన రక్షణకు సాదృశ్యంగా క్రిస్మస్ టైంలో మనం చేస్తున్న డెకరేషన్స్ అన్నిటికి గ్రీన్ ఎక్కడుంటుందో అది నిత్య జీవానికి గుర్తు. ఎరుపు ఎక్కడుంటుందో ఆయన రక్తానికి సాదృశ్యంగాను, మరి వెలుగు క్యాండిల్స్ అన్నీ వెలుగుకు సాదృశ్యంగా, స్టార్ వెలుగుకు సాదృశ్యంగా మనము పెట్టుకుంటున్నాము. ఇవన్నీ క్రిస్మస్ సింబల్స్ అన్నమాట. ఆ విధంగా మరి నరుల నరగొర్రెల మంద కాపరోయమ్మ మనమందరము కూడా ఆయన మంచి గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి మనకి ఎటువంటి ఆహారం కావాలో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మనకి ఆయన ఇస్తున్నాడు. మనమందరము ఆయన మేపు గొర్రెలము. ఇది పట్టుకుని ఎవడో దాసు అస్తమాని కూడా ఈ గొర్రె ఆ గొర్రె అని చెప్తున్నాడు. మనము గొర్రెలమే కరెక్టే, కానీ వాడెవడు మేక. యేసుప్రభు వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెల్ని మేకల్ని విడదీస్తాడు. అప్పుడు మేకల పరిస్థితి ఏంటో వాడు తెలుసుకుంటే చాలా సంతోషం మనకి. ఎందుకని తెలియక ఈ గొర్రె ఆ గొర్రె అని మనల్ని అడ్రస్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. మనము ఆయన మేపు గొర్రెలము. గొర్రెల ప్రాణంబు క్రీస్తు తానమ్మ. మన కొరకు ప్రాణం పెట్టాడు. గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. యూదుల రాజుగా పుట్టాడు, మామూలుగా కాదు. అందుకని జ్ఞానులు మరి కిరీటాన్ని తీసుకొచ్చారు. మరి ఇంకొక పాట సుమియోను పాట ప్రత్యేకించిది. ఎందుకంటే ఈ సుమియోను భక్తుడు మరి ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడి ఉంది. అయితే మరి పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేస్తానికి కొంతమంది పండితులు కూర్చున్న ఆ బెంచ్లో ఈయన కూడా ఉన్నాడు. ఈయన కూడా ఆ తర్జుమా చేస్తున్నాడు. ఆ తర్జుమా చేసేటప్పుడు యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అని వచ్చేటప్పటికి ఏమిటిది, కన్యక ఎలా గర్భవతి అవుతుంది, కుమారుని ఎలా కంటది అని ఒక డౌట్ని ఈయన వ్యక్తపరిచాడు. అప్పుడు దూత ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈయనకు ఆ విషయము నువ్వు తెలుసుకుని ఆ శిశువుని చూచు వరకు మరణము నీకు సంభవించదని అదొక ఆశీర్వచనంగానో అదొక శాపంగానో ఆయనకు అనుగ్రహించబడింది. అందుకని ఆయన కురువృద్ధుడుగా ఎప్పుడు యేసు ప్రభు పుడతాడా అనేసి ఆయన్ని చూసి నేను వెళ్ళిపోవాలనేసి ఇమ్మిగ్రేషన్లో మనం ఆ కౌంటర్ దగ్గర వెయిట్ చేసినట్టు ఆయన చర్చిలో ఆ దేవాలయంలో వెయిట్ చేస్తున్నాడు. మరొక ప్రవక్తి అన్న ఆమె కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తుంది. అయితే మరి యేసు ప్రభుకి 8వ దినాన సున్నతి చేయించడానికి దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సున్నతి చేసినప్పుడు శిశువు కెవ్వుమని ఏడ్చినప్పుడు ఆ ఏడ్పు వల్ల ఆయన గుర్తుపట్టి అప్పుడు యేసు ప్రభుని ఆయన చేతిలోకి తీసుకొని చెప్తున్నాడు, నీ సమాధానము ఇప్పుడు దాసునికి ఇచ్చావు, ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు. ఇక నా పని అయిపోయింది. నేను నిన్ను చూచాను, సమాధానంతో ఇంక నేను నీ సన్నిధికి వస్తాను. అన్యులకు బయలుపరిచెడు వెలుగు, అన్యులకేమో వెలుగుగాను ఇశ్రాయేలు వారికి మహిమగాను నరుల రక్షణకై నీవు ఏర్పరిచిన ఈ శిశువుని నేను చూచాను, నా కన్నులు
ఆనందించుచున్నాయిక అనేసి ఆయన ఈ పాట పాడాడు. మరి మెయిన్ లైన్ చర్చెస్లో ఈ పాట సంస్కారం అయిన తర్వాత ఆ సమాధానం కొరకు ఈ పాట ఎక్కువగా పాడుతుంటారు. యేసు ప్రభుని చూచి ఆయన ఎంతో ఆనందభరితుడై మరియమ్మతోటి చూచి, మరియమ్మ చిన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు, మరియా నీ గర్ నీ హృదయంలోనికి ఒక కత్తి దూసుకొని పోతది. జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఆమెకు అర్థం కాలేదప్పుడు. అయితే తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఓ సద్భక్తులారా అనేది ఇది ఇంగ్లీష్ అనువాదాలు ఇవన్నీని. మరి ఇక్కడ ఈ పాట ఎక్కువ ఫేమస్ అన్నమాట. ఎందుకనగా మరి బెత్లెహేమునందు యేసు పుట్టాడు. కన్యకు పుట్టి వేంచేశాడు. అనాది వాక్యము ఆయే నరరూపు. ఆ వాక్యము శరీరధారి అయి మరి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన అనేది ఎప్పటినుంచో ఆ ప్రవచనాలన్నిటికీ నెరవేర్పుగా అనాది వాక్య మాయే నరరూపు అంటే ఒక మనిషిగా మానవుడిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడనేసి ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును నుతించుడి. మీ కొరకు ఒక రక్షకుడు పుడతాడు అని చెప్పిన ఆ రక్షకుడు వచ్చినందుకు మనము స్తోత్రము చేసి పాడవలెను అనేసి ఈ పాటలో నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఉత్సాహముతో హ్యాపీగా అందరూ పాడండి అని చెప్తున్నారు. మరొకటి దూత పాట పాడుడి. ఈ భూజనంబులకెల్లను సౌఖ్య సాంబ్రమాయను. యేసు పుట్టుట వలన మరి ఆకాశమున మ్రోగు ఈ పాట చాటుడి. దూత పాట పాడుడి. రక్షకుని స్తుతించండి. పుట్టిన ఆ రక్షకుని మనము స్తుతించాలి. ఎందుకనగా మరి అంత్యకాలమందు కన్య గర్భమందున పుట్టిన అటి రక్షక ఓ ఇమ్మానుయేలు ప్రభువా నరావతారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే నరుని రూపములో పరిశుద్ధాత్మ వలన నరునిగా రూపము దాల్చి ఆ వాక్యము శరీరధారి అయి ఆ విధంగా మరి ఆయన మరియ గర్భాన్న పుట్టాడు. నీదు రాక వల్లను లోకమంతా సౌఖ్యమైంది. భూనివాసులందరూ మృత్యు భీతి గెలుతురు. నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కలుగును. అంతవరకు ఆదాము వల్ల మనకి సంభవించిన ఆ యొక్క పాపాన్ని రెండవ ఆదాముగా యేసుప్రభు వచ్చి మరణం అనే ముళ్ళును విరిచి సాతాన్ని బంధించారు. అందుచేత క్రైస్తవులమైన మనము ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో ఈ యొక్క మరణం అనే భీతిని మనము గెలుస్తాము. ఎందుకనగా మనము మరణించినప్పటికీ క్రీస్తులో మనము బ్రతికే ఉంటామనే గొప్ప నిరీక్షణను ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ మృత్యు భీతి నుంచి మనం ఆ మృత్యు భీతిని గెలుస్తాము. మరి క్రిస్మస్ సమయంలో మరియా యోసేపు ఆ దేశం అంతా నిద్రపోతుంటే వారిద్దరూ ఆ 24వ తారీఖు రాత్రి మేల్కు నుండి ఆ దివ్యమైన కుమారుని మరి ప్రేమలొల్క నిద్రపుచ్చారనేసి చక్కటి పాట ఇది. ఈ పాట రచించారు. సైలెంట్ నైట్ హోలీ నైట్. అయితే ఈ పాట రచించడం వెనకాల ఒక చక్కటి వృత్తాంతం ఉంది. అంటే హిస్టరీ ఉంది. దేర్ ఇస్ ఎ హిస్టరీ బిహైండ్ ది సాంగ్. మరి నేను ఇందాకే చెప్పాను 4వ ఆదివారం అనగా క్రిస్మస్కు ముందు వచ్చే ఆదివారము క్యారల్స్గా అవలంబించటం సుమారుగా 11, 12 శతాబ్దాల నుంచి ఉన్నది. ఇంగ్లాండ్ దేశంలో గుంపులుగా కూడి మరి డబ్బుల కోసం పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగేవారు. ఆ తర్వాత క్రిస్మస్ పాటలు పాడి క్రిస్మస్ సందేశాన్ని చెప్పి పేదవారి కొరకు ధనాన్ని వారు కలెక్ట్ చేశారు. అయితే ఈ చర్చ్‌లో మరి క్యారల్స్ కండక్ట్ చేయడానికి ఒక పెద్దాయనకి ఆ బాధ్యత అప్పగించారు. అయితే మరి ఆ వారం వచ్చేసింది. ప్రాక్టీస్ జరిగింది చక్కగా. అయితే అప్పట్లో పైప్ ఆర్గన్స్ అని ఉండి, పైప్ ఆర్గన్స్ అంటే గాలి కొట్టాలి. గాలి ఊదితే బూరల్లో నుంచి సౌండ్స్ వస్తాయి. ఆ పైప్ ఆర్గన్ యొక్క గాలి కొట్టే గాలి వచ్చే అదంతా ఎలక కొట్టేసింది. ఎలక కొట్టేస్తే మరి ఆదివారం దగ్గరికి వచ్చేసింది.
ఏ విధంగా పాటలు పాడాలి? ఆర్గన్ లేకుండా పాడటం కష్టం. అప్పుడు ఆ యొక్క సంగీత విద్వాంసుడు ఏం చేశాడంటే గిటార్ తోటి ఈ పాట రచించి గిటార్ తోటి ఈ పాట పాడుతూ దీనికి సైలెంట్ నైట్ అని పెట్టాడు. ఎందుకంటే పైప్ ఆర్గన్ వలన వచ్చే సౌండ్ చాలా ఎక్కువ ఉంటుంది. అదేమి లేకుండా కామ్గా మరి గిటార్ తోటి వాయిస్తున్నాం కాబట్టి సైలెంట్ నైట్ దిస్ ఇస్ హోలీ నైట్ అని ఇంగ్లీష్లో దీనికి పేరు పెట్టి ఈ విధంగా ఈ పాటను మరి ఆ రోజు క్యారల్స్లో ఆయన కట్టి ఆ, సైలెంట్గా స్లోగా ఈ పాట పాడటం కూడా దీర్ఘంగా స్లోగా పాడుతూ ఉంటాం మనం. క్యాండిల్స్ వెలిగించి మరి పాడుతుంటాం. ఎందుకంటే ఆ రోజు దావీదు పట్నం బెత్లెహేం గ్రామం అంతా నిద్రపోతుంటే యోసేపు మరియమ్మలు యేసు ప్రభు దగ్గర కూర్చుని దివ్య నిద్రపోమ్మ దివ్య నిద్రపోమ్మ అనేసి లోకరక్షకుడికి మరి పాడటం ఈ పాటల్లో ఉన్న ప్రత్యేకత. మరి ఒక పాట శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము. ఆ, ఈ పాటలో మరి ఆ, ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుడు పీస్ ఆన్ ఎర్త్ అని మనం చెప్తుంటాం. ఇందాకే చెప్పాను నేను మీ మీ గురించి ఆయన చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయనకి అప్పగించుమని. మీ గురించిన చింత ప్రయాసపడుచున్న మనం అందరి కొరకు మన దుఃఖాన్ని తీర్చడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇందాకే నేను చెప్పినట్టు 2000 సంవత్సరముల క్రిందట దూతలు గానము చేసినాయి. ఈ భూమి అంతా వినబడేటట్టు మరి చేసి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయినాయి. మళ్ళా ఆయన రాబోతున్నాడు కాబట్టి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. మరి పాపాత్ములారందరూ వినండి, యేసు ప్రభు మీ పాప భారమంతయు వహింప వచ్చెను. మీ చింత యావత్తు ఆయన వహించడానికి సిద్ధంగా ఉన్నాడని 1 పేతురు 4 అధ్యాయం 7 వచనం ఇప్పుడు నేను మీకు వివరించాను. కాబట్టి మన చింత యావత్తు ఆయనకి అప్పగిస్తే ఆయన మనకి శాంతిని సంపదలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళనే నిజంగా సమీపమాయను. క్రీస్తు అతి సమీపముగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రికలో మరి నేను చెప్పిన విధంగా ఇందాక స్టార్టింగ్లో ఆయన రాకడ సమీపముగా ఉన్నది. క్రీస్తు ఆయన సమీపంగా ఉన్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి 2000 సంవత్సరాల క్రిందట దూతలు ఈ విధంగా గానం చేసినవి. అయితే ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయము 5 వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రిందట దూతలు గానం చేసినాయి. ఇప్పుడు ఆ సత్య యుగము ఈవేళ నిజముగా సమీపమాయను. ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనము మరి క్షేమము వ్యాపించే చెట్టు ఈ దివ్య గానం మనం ఎప్పుడు కూడా పాడుచూ ఉండాలనేసి శ్రీరక్షకుండు పుట్టగానే చక్కటి పాట ఇది. మరొకటి మరి క్రైస్తవులారా లెండి ఈనాడు తండ్రి ప్రేమను ఆసక్తిపారులై కీర్తించుడి, క్రీస్తేసు మానవాళి తోడను వశింపవచ్చినను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేసి ఇక్కడ ఆ దానికి సంబంధించి మనము పాడాలి. ఏంటంటే ఈ దినము చాలా సంతోషకరమైన దినము. ఈ సువార్తని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దావీదు పట్టణమందు దైవరక్షకుడు జన్మించెను. ఈ నరులయందు సమాధానము ధరణిలో వ్యాపింప నీయుడి. మరి శ్రీదూత సైన్యముతో మేము వాయిద్యములు వాయించుచుందము. మనకి క్రిస్మస్ క్యారల్స్ అంటేనే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం దేవుణ్ణి ఆరాధిస్తామో మీకు తెలుసు. అవన్నీ యేసు ప్రేమను సదా స్తుతించి పాడుచుందము. క్రిస్మస్ అంటేనే లవ్ అనగా ఇచ్చుట. అందుకని ఎక్కువ గిఫ్ట్స్ అందరం ఇచ్చుకుంటూ ఉంటాం ఒకరికొకరు. మరొక పాట హాయ్ లోకమా ప్రభు యేసు వచ్చెన్, ప్రభు వచ్చెన్, అందరికీ పాపాత్ములకు మరి రేసునన్ కీర్తించి పాడుడి, సాతాను రాజ్యాన్ని నశింపచేసి రక్షణ సుఖక్షేమములు మనకు వ్యాపించేటట్టు సునీతి సత్యకృప. మరి ముందు ఒక పాటలో నేను చెప్పాను, ఈ పాపంతో కూడి అనీతిగా ఉన్న ఈ భూమి మీద ఆయన
నీతిని సత్యకృపలను రాజ్యం ఏలినట్లు మనము భూజనులరా మ్రొక్కుడి స్తోత్రార్హుడు ఆయనే అనేసి హాయ్ లోకమా ప్రభు వచ్చినని మనం షౌట్ చేస్తూ పాడుతుంటాం. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు మరి వారు చేలు నూతులు వాడి బండల్ దాటి వచ్చితిమి అని రాజుగా పుట్టెను కిరీటమునకు మరి బంగారాన్ని తీసుకొచ్చారు. నీనర్పింతు సాంబ్రాణిని ధూపము, ఆయనకి ధూపం వేయటానికి సాంబ్రాణి తెచ్చాను. బోళం అర్పించదను మరి చేదు చింత బాధ నెత్రుచావు సమాధి తెలుపున. ఇవన్నీ వారు ముందుగా ఊహించి జ్ఞానులు ఆయనకు తీసుకుని వచ్చారు. చివరిగా మరి రక్షకుడు ఉదయించాడు మనకి అని మనము క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటున్నామో ఆ సమయంలో ఈ పాటను మనం పాడుకుంటూ ఉంటాం. ద డే ఎగ్జాక్ట్లీ. అందుకని ఈ పాట పాడితేనే కానీ మనకి క్రిస్మస్ చేసుకున్న అనుభూతి రాదు. అందుచేత పరమ రక్షకుడు ఉదయించినాడట. రారె కొల్ల పోయలారా తక్షణమున పోయి నిరీక్షణ ఫలముందు. ఎవరైతే ఆయన పుడతాడనే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, నిరీక్షిస్తున్నామో, ఆ నిరీక్షణకి సంబంధించిన ఫలం పొందుదాం. రారే గొల్ల బోయలారా తక్షణమున పోయి. దూత ఎప్పుడైతే చెప్పిందో వెంటనే వాళ్ళు మిడ్ నైటే వెళ్ళి ప్రభువుని దర్శించారు. దావీదు వంశంలో మరి ధన్యుడు జన్మించాడు, దిక్కుదేరి చూచినాడు. గగనము నుండి దిగి పరలోకం నుండి దిగి ఘనుడు గబ్రియేలు దూత మరి మంచి సంతోష వార్త మాకు చెప్పారు. గుడ్ న్యూస్ టు ఆల్ ద మ్యాన్ కైండ్. క్రిస్మస్ అంటే ఎవరో ఒక్కరికే కాదు, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళికి ఇది సంతోషకరమైన వార్త. అటువంటి వర్తమానము చెప్పి దూత వైభవన పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రమంబప్పుడు. ఇప్పుడొద్దు రెస్ట్, ముందు వెళ్ళి కర్తను చూచి ఆ తర్వాత విశ్రాంతి పొందుదామనేసి మరి వారు ఎలా వెళ్ళారు? అణుచుగొల్లలు ఒకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకొనొచ్చు. ఆ రోజుల్లో GPS లేదు, డైరెక్షన్స్ లేవు, ఏమీ లేదు, మ్యాప్ లేదు. వాళ్ళు ఒకరికొకరు గుర్తులు చెప్పుకుంటూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అలాగా మరి వెళ్ళి అనుమతించి కడకు క్రీస్తునందరికీ వారు మొట్టమొదటి సువార్థికులుగా వారు విన్న వాటిని కన్న వాటిని ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటారు. ఇప్పుడు ఆడియో విజువల్ ఎయిడ్స్కి నాంది ఈ గొల్లలు. వారు విన్నది కన్నది మరి ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ చెప్పుచు పబ్లిసైజ్ చేస్తూ మొట్టమొదటి సువార్థికులు గొల్లలు. వారు చూచింది పశువుల తొట్టెలోన బాసిల్లు వస్త్రములు చుట్టి శిశువును కనుగొందరని శీఘ్రముగును దూత తెలిపే. దానికి ఇదే మీ కానవాలని ఒక్కటే ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చింది. పశువుల తొట్టులో బాసిల్లు వస్త్రాలు చుట్టి ఉంటాడు ఆ శిశువు. ఆ శిశువుని మీరు కనుగొంటారని దూత వారికి అంత మాత్రమే క్లూ ఇస్తే వాళ్ళు ఆ నైట్ బయలుదేరి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ చూసారా శిశువుని మంచి గొర్రెపిల్ల, శ్రేష్టమైన గొర్రెపిల్లను ఆయన కానుకగా తీసుకొని వెళ్ళి వారు అర్పించారు, ఆయన్ని పూజించారు. ఈ రోజున మనం ఎలాంటిదైనా మనకి న్యూస్ చెప్తే రేపు మార్నింగ్ వెళ్దాం, లేపు నైట్ ఎందుకు అని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. ఫిలిప్పుకి నువ్వు వెళ్ళి ఆ నపుంసకుని కలుసుకుంటే వెంటనే దూత చెప్పినప్పుడు వెళ్ళి కలుసుకోవటం వల్ల ఈ దినాన ఇథియోపియా ఒక క్రైస్తవ దేశంగా పరిగణించబడింది ఒక్క నపుంసకుడు వలన. ఈ దినం మరి మనము విన్న దూత ద్వారా మనం విన్న ఈ శుభవార్తను క్రిస్మస్ ఆచరించుతున్న మనం అందరము కూడా మరి సర్వలోకమునకు ఈ సువార్తను మనము ప్రకటించ బద్దులమై ఉన్నాము. ఇది మనందరి యొక్క బాధ్యత, మ్యాండేటరీ. అందుచేత క్రిస్మస్ని క్రీస్తు లేకుండా ఆచరిస్తే ఇట్స్ ఆఫ్ నో యూస్. క్రీస్తును కలిగి మనము ఆచరించినప్పుడు ఆ నిజమైన క్రిస్మస్ అనుభూతిని మనం పొందుకోగలుగుతాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.